అటెన్షన్ ప్లీజ్. సొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ, రోజు కనీస వ్యాయామంతో ఫిట్గా ఉండాలన్న ఆలోచన కలిగిన వారి కోసం ఈ ప్రత్యేక వీడియో. మెట్లెక్కడం జీవితంలో అభివృద్ధికి, ప్రగతికి, అభ్యున్నతికి సంకేతం. అదే మెట్లెక్కడం శరీరానికి ఖర్చు లేని గొప్ప వ్యాయామం అన్న సంగతి మీకు తెలుసా? ఏదైనా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కో, మెట్రో స్టేషన్కో, బహుళ అంతస్తుల భవంతిలోని కార్యాలయానికో వెళ్ళామనుకోండి, మనలో చాలామంది మెట్లు ఎక్కడం కన్నా లిఫ్ట్లోనో ఎస్కలేటర్ పైనో వెళ్ళడానికి ఇష్టపడతాం, అవునా? నిజానికి రోజు కొన్ని మెట్లు ఎక్కి దిగడం మీ ఒంటికి, మనసుకు బాగా సాయపడుతుంది. ప్రతిరోజు కొన్ని మెట్లు ఎక్కి దిగితే గుండె ఆరోగ్యం, మెదడు శక్తి మెరుగుపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు కొన్ని మెట్లు ఎక్కడం జ్ఞాపక శక్తికి, సృజనాత్మక ఆలోచనలకి దోహదపడుతుంది. గబగబా లిఫ్ట్లోనో ఎస్కలేటర్ పైన వెళ్ళడం కన్నా మెట్ల మార్గంలో ప్రయాణించడం సులభమైన రోజువారీ వ్యాయామం అవుతుంది. పావుగంట సేపు నడక లేదా జాగింగ్ కన్నా అదే 15 నిమిషాల పాటు మెట్లెక్కి దిగితే 2 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చన్నది నిపుణుల మాట. మెట్లు ఎక్కి దిగడం వల్ల శరీరం బరువు తగ్గుతుంది, కొవ్వు కరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామానికి ప్రత్యేకంగా సమయం కేటాయించలేని వారికి మెట్లపై నడక సరైన ప్రత్యామ్నాయం. నిపుణులు ఏం చెప్తున్నారంటే, 8 వారాల పాటు క్రమ పద్ధతిలో నిర్ణీత సమయం మెట్లెక్కి దిగితే శారీరక బలం 10 నుంచి 15% దాకా పెరుగుతుంది. కండరాలకు తగిన వ్యాయామం లభిస్తుంది. అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. మెట్లపై నడక రూపేణ వివిధ ఆరోగ్య ప్రయోజనాలు సరే, కొన్ని నష్టాలు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కలిగిన వారు పారాహుషార్. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వేగంగా మెట్లెక్కి దిగితే జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెడతాయి. మోకాళ్ల నొప్పులు సతాయిస్తాయి, తస్మాత్ జాగ్రత్త. మోకాలు, చీలమండల సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోండి. మెట్లపై నడక వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది కాబట్టి హార్ట్ కండిషన్ బాగున్న వారే స్టెప్స్ ఎక్కండి. వేగంగా మెట్లెక్కి దిగినప్పుడు సహజంగానే హృదయ స్పందన రేటు అధికం అవుతుంది, ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోవాల్సి వస్తుంది. మెట్ల మించి పైకి వెళ్తున్నప్పుడు కండరాలు కుంచుకుపోతాయి. మెట్లు దిగి వస్తున్నప్పుడు కండరాలు సాగుతాయి, వ్యాకోచిస్తాయి. మోకాళ్ల నొప్పులున్నవారే కాదు, పెద్ద వయసు వారు, స్థూలకాయలు కొత్త సమస్యలు కొని తెచ్చుకోకుండా ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉపయోగించడం మంచిది. నిపుణులు, వైద్యుల పర్యవేక్షణలో అధిక బరువును తగ్గించుకోవడానికి క్రమ పద్ధతిలో మెట్లెక్కి దిగడాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. రోజుకు 5 సార్లు 15 మీటర్ల మేర మెట్లెక్కడం ద్వారా సుమారు 300 క్యాలరీలు ఖర్చు అవుతాయన్నది ఒక అంచనా. గంటకు 3 మైళ్ళ వేగంతో 10,000 అడుగులు వేస్తే 470 కిలో క్యాలరీల వరకు ఖర్చు అవుతాయన్నది మరో అంచనా. ఒకటి మాత్రం నిజం, ఎన్ని క్యాలరీలు నికరంగా కరుగుతాయన్నది నడిచే వేగం, దూరం, ఆ వ్యక్తి బరువు పైన ఆధారపడిన అంశం. సగటున 1 మైలు దూరం నడిస్తే 100 నుంచి 200 క్యాలరీల దాకా ఖర్చు అవుతాయన్నది సాధారణమైన లెక్క. మామూలు నడకలో కోల్పోయే క్యాలరీలు వేరు, మెట్లెక్కి దిగడం ద్వారా కరిగే శక్తి వేరు. మామూలుగా నడిచేటప్పుడు కన్నా మెట్ల మీద నడిచినప్పుడు ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఒక్కో మెట్టుకు సగటున 0.17 నుంచి 0.2 కిలో క్యాలరీల వరకు కరుగుతాయి. 50 నుంచి 100 వరకు మెట్లు ఉన్న మెట్రో రైలు స్టేషన్కు వెళ్ళి వచ్చినప్పుడల్లా 8 నుంచి 20 క్యాలరీలు ఖర్చు అవుతాయన్న లెక్కలు ఇటీవల వెలుగు చూశాయి. మెట్రో రైలు నెట్వర్క్ ఉన్న నగర ప్రాంతాల వారికి మెట్లపై నడక అయాచిత వరమేనని చెప్పాలి. అయితే ఎంతమంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారన్నది ప్రశ్న. దేశవ్యాప్తంగా 17 చోట్ల మెట్రో రైలు వ్యవస్థలు పనిచేస్తున్నాయి. వాటన్నింటిలో ఢిల్లీ మెట్రో అతిపెద్దది. 350 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి 256 స్టేషన్లలో పరుగులు తీస్తోంది. తర్వాతి వరుసలోనివి బెంగళూరు నమ్మ మెట్రో, హైదరాబాద్ మెట్రో రైల్వే. కోల్కతా, అహ్మదాబాద్, చెన్నై, ముంబై నగరాల్లోనూ మెట్రో సేవలు లభిస్తున్నాయి. ఇంకా నాగ్పూర్, పుణే, నోయిడా, కొచ్చి, లక్నో, గుర్గావ్, జైపూర్, నవీ ముంబై, కాన్పూర్, ఆగ్రాల్లో మెట్రో రైలు సౌభాగ్యం చేరువైంది. మరికొన్ని చోట్ల ప్రతిపాదనలు, నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్న కథలో అంతర్భాగాలు. ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగిన దేశం మనదే. హైదరాబాద్ మెట్రో సంగతి చూడండి. సంవత్సర కాలంలో 17 కోట్ల మంది ప్రయాణించారు. కోవిడ్ దరిమిలా 2022 డిసెంబర్లో సగటున ఒక్క రోజులో 4.5 లక్షల మంది ప్రయాణించారు. ఆపై సంఖ్య ఇంకా పెరుగుతోంది. మెట్రో సౌకర్యం మొదలయ్యాక 7 ఏళ్లలో హైదరాబాద్ మెట్రోలో సుమారు
63 కోట్ల మంది ప్రయాణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వారిలో ఎంతమంది మెట్లపై నడకను సద్వినియోగపరుచుకున్నారంటే ఖచ్చితమైన సమాధానం లేదు. ఢిల్లీ మెట్రో లిఫ్టు, ఎస్కలేటర్ బదులు మెట్లపై నడక మెరుగని సోదాహరణంగా చాటుతోంది. ఇన్ని మెట్లెక్కితే ఎన్ని క్యాలరీలు వదిలించుకోవచ్చో అంకెల్లో వివరిస్తోంది. హైదరాబాద్ హైటెక్ సిటీ వైపు ప్రయాణించే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది కేపీహెచ్పి, నిజాంపేట పరిసరాల్లో నివసిస్తుంటారు. మెట్రో రైల్ కనెక్టివిటీ కారణంగా నాగోల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల నుంచి వెళ్తూ ఉంటారు. ఉదయం బయలుదేరి మెట్రో ఎక్కి డ్యూటీ అయ్యాక ఇంటికి చేరేసరికి ఓపిక హరించుకుపోయి కనీస వ్యాయామం సైతం లేకుండా పోతోందని బాధపడే వారిలో ఎంతమంది మెట్ల దారిని సద్వినియోగం చేసుకుంటున్నారు? ఇదే పాయింట్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి ఇతర మెట్రో ప్రయాణికులకు వర్తిస్తుంది. ఆలోచించండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కలదేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.